కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఆఫీస్ వద్ద ఏపీ కల్లుగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఎక్సైజ్ కార్యాలయంలో అవినీతి అరికట్టాలని, బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో గీత కార్మికులు ధర్నాకు దిగారు. కల్లుగీత ఆర్థిక కార్పొరేషన్ను పునరుద్ధరించాలన్నారు. ఇక గీత కార్మికుల వృత్తి రక్షించి ఉపాధి మార్కెట్ సౌకర్యం కల్పించాలని కోరారు. కార్మికులకు గుర్తింపు కార్డు ఇచ్చే క్రమంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తక్షణమే తమ సమస్యలు పరిష్కరించి వృత్తిని కాపాడాలని డిమాండ్ చేశారు. గీత కార్మికులు ఎంతో ఆశతో నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారు. కానీ ఇవాళ వరకు కూడా కల్లుగీత కార్మికులు ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. కల్లుగీత కార్మికులు చెట్టు మేంచి పడిపోతే గతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా 3 రకాలుగా చనిపోయిన వాళ్ళు, పూర్తి వికలాంగులు, తాత్కాలిక వికలాంగులుగా ఎక్స్ప్రెస్ ఇచ్చేవాళ్ళు. కనీసం ఇప్పుడు చనిపోయే అనేక కుటుంబాలు అలోలక్షణ అంటే వారికి ఎక్స్ప్రెస్ ప్రకటించలేదు, ఎక్సైజ్ ప్రకటించాలని కోరుతా ఉన్నాం. అట్లాగే గీత వృత్తి ఇవాళ తెలంగాణ కానీ, కేరళ ప్రభుత్వం కానీ, తమిళనాడు కానీ వృత్తి పరిశ్రమ సాగుతుంది. అధ్యయనం చేసి ఆ రాష్ట్రాల్లో మన గీత ఇక్కడ కూడా నేరా పరిశ్రమ ఏర్పాటు చేయాలని, రక్షణ కల్పించాలని, ఉపాధి కల్పించాలని, మార్కెట్ సౌకర్యం కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. అట్లాగే ఆదరణ పథకం ప్రవేశపెట్టి తెలంగాణలో మాదిరిగా సేఫ్టీ మోపులు ఇవ్వాలని, అట్లాగే బైకులు, ఎలక్ట్రికల్ బైకులు ఇవ్వాలని చెప్పి, ఆధునిక పరికరాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అట్లాగే కల్లుగీత ఎక్సైజ్లో అవినీతి పెరిగిపోతా ఉంది. ఒక్కొక్క కల్లుగీత కార్డుకి 5,000 డిమాండ్ చేస్తా ఉన్నారు. దీన్ని అరికట్టి కల్లుగీత కార్మికులకి గుర్తింపు కార్డులు వెంటనే ఇవ్వాలని చెప్పి, అర్జీ పెట్టుకున్నటువంటి కల్లుగీత కార్మికులకి టీఎఫ్టీలు, సొసైటీలు వెంటనే ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఎక్కితే కల్లుగీత కార్మికులకి గుర్తింపు కార్డు ఇవ్వాలి. గుర్తింపు కార్డు అనేది ఆ వృత్తి పారంపర్యంగా అతనికి టెస్ట్ చేయడానికి ఎక్సైజ్ అధికారులు వెళ్తారు. చెట్టు ఎక్కితే చెట్టు ఎక్కిన వాడికి ఇవ్వాలనే రూల్ ఉంది. ఎక్కలేకపోతే ఇవ్వలేకపోవచ్చు. అటువంటి కార్డు ఇవ్వడానికి ఎక్సైజ్ అధికారులు 5,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. రూపాయి కూడా తగ్గేది లేదని చెప్పి పాత సొమ్ములాగా ఆ డిమాండ్ చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. బలహీనమైనటువంటి మా కల్లుగీత కార్మికులు ఏమితే అమాయకులు ఇవ్వకపోతే ఎవరేమన్న భయంతో ఇచ్చేస్తా ఉన్నారు. అందుకని ఈ ఎక్సైజ్ అధికారులు ఇటువంటి అవినీతిని పూర్తిగా అరికట్టాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కల్లుగీత కార్మికులు